రాత్రికి కత్తి పొడుచుకుంది. మరి అక్కడి నుంచి ఎందుకు పారిపోయావు? భయపడిపోయాను సార్, అందుకే అక్కడి నుంచి పారిపోయాను. నువ్వేనా అతనికి బట్టలు వేసింది హ్యాడీకి? అసలు ఇదంతా నువ్వు ఎందుకు చేశావు? నన్ను చంపాలని అతను ఎవరు పంపారు అది తెలుసుకోవాలనుకున్నాను సార్, అందుకే నేను ఇదంతా చేశాను. రాజ్వి మా ఇంట్లోనే దాక్కునుందాం అనుకున్నాడు సార్. ఇదంతా తెలిసాకే తను బయటకు వచ్చాడు. ఆ పప్పుకు సంబంధించిన రెండవ పాస్ మీకెక్కడిది? ఆ రోజు రాత్రి మేము పప్పుకు వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నట్టు మేము చూసాం. మమ్మల్ని వెంటాడుతూ అక్కడికి వచ్చాడు అనుకుంటా, కానీ తనే తెలియదు నన్ను తప్పడానికి వచ్చాడని మాకు తెలియదు. అలా అనుకోకుండా మా హాసులు మారిపోయాయి. అమృతను ఎందుకు చంపా? లేదు సార్, అమృత నేను చంపలేదు సార్, దయచేసి నా మాట నమ్మండి సార్. ఎస్ సార్, అతను చెప్పింది నిజమే. అమృతం చంపింది ఇతను కాదు సార్. ఈజీ? అవును సార్, ఎవరో ఆ మేడం బలంగా నొక్కారు. చూడండి, ఆ మెడ ఎముకలు కూడా విరిగిపోయాయి. ఇంత బలంగా నొక్కాడంటే వాడు బతిమాలి ఉంటాడు. మీరు చెప్పినట్టే ఇంత బలంగా చంపగలిగేవాడు ఎక్కడ ఉంటారు? దొరికాడు. కోపం వస్తే ఏం చేస్తారా? మూసుకున్నాడు. అమృతను ఎందుకు చంపావు? అమృతను ప్రేమించాలని ఇదివరకే మీకు చెప్పాను. అలాంటప్పుడు నేనెందుకు ఈ చెప్తాను? సినిమా డైలాగులు నాకు చెప్పకుండా పద. నేను నిలబడాలి, తర్వాత మీరే నువ్వు బాధపడాలి. చెప్పేది నీ కాలేజ్ తీసుకుంటా, ఇప్పుడు కాదు. చెప్తుంటే నీకు అర్థం కాదురా.